బ్రేకింగ్ న్యూస్. అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో విధించిన టారిఫ్లను అక్రమమని ప్రకటించే అవకాశం 73%గా ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ తీర్పు ప్రపంచ మార్కెట్లు, అమెరికా వాణిజ్య విధానం, పెట్టుబడిదారుల భావోద్వేగాలపై భారీ ప్రభావం చూపనుంది. ఈ న్యాయ సవాలు ఎలా ప్రారంభమైంది? ట్రంప్ తన రెండవ పదవీకాలంలో ఏప్రిల్ 2025 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద పరస్పర టారిఫ్లను విధించారు. ఇవి అన్ని దేశాల నుండి దిగుమతులపై 10% బేస్ లైన్ నుండి 50% వరకు సుంకాలు. 1,000 కంటే ఎక్కువ కంపెనీలు, కాస్ట్కో, గుడియర్ వంటివి సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లాయి. దిగువ కోర్టులు ట్రంప్ అధికారాన్ని అతిక్రమించారని తీర్పు ఇచ్చాయి. ట్రేడర్లు ఎందుకు 73% అవకాశం అంచనా వేస్తున్నారు? నవంబర్ 5న మౌఖిక వాదనల్లో కన్జర్వేటివ్ న్యాయమూర్తులు ట్రంప్ తరపు న్యాయవాదిని ప్రశ్నించడంతో ట్రంప్ విజయ అవకాశం 32% కంటే తగ్గింది. కల్షి మార్కెట్ 32%, పాలి మార్కెట్ 28% చూపిస్తోంది. టారిఫ్లు రద్దు అయితే $133.5 బిలియన్ రీఫండ్లు. బాండ్ మార్కెట్పై ప్రభావం. మార్కెట్ ప్రతిస్పందనలు ఈ అంచనానికి కారణం. ఈ తీర్పు ఫలితం గ్లోబల్ మార్కెట్లు, యుఎస్ వాణిజ్య విధానం, పెట్టుబడిదారుల భావోద్వేగాలపై భారీ ప్రభావం చూపుతుంది. ఈపా కింద టారిఫ్లు రద్దు అయితే అధ్యక్ష అధికారం తగ్గి సెక్షన్ 232, 301 వంటి ప్రత్యామ్నాయాలకు మారాలి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి తగ్గి ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం. గోల్డ్ ధరలపై ఒత్తిడి. పెట్టుబడిదారులు సుప్రీంకోర్టు సంకేతాలు. విధాన మార్పులు. మార్కెట్ అస్థిరతను గమనించండి. తీర్పు ఆలస్యం అయిన కొద్దీ ట్రంప్ అనుకూల అవకాశం పెరగవచ్చు. కానీ జూన్ చివరిలో తీర్పు రావచ్చు. ఇది యుఎస్ మరియు ప్రపంచ వాణిజ్యానికి కొత్త శకాన్ని తీసుకువస్తుంది. విధాన నిర్ణయాలు మార్కెట్లను కదిలిస్తాయి. అప్డేట్గా ఉండండి.